హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను నా స్టేజ్ ఫియర్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. నా లైఫ్లో నేను స్టేజ్ ఫియర్ని ఎలా చూసాను అనేది అంతా ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం స్టేజ్పై ఎక్కి మాట్లాడింది నా 6th స్టాండర్డ్లో. ఆ రోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం అని సెలబ్రేట్ చేశారు. అంతా పోలీస్ ఆఫీసర్సే వచ్చారు మా స్కూల్కి. అంటే పోలీస్ గురించి సమాజానికి అవేర్నెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు వచ్చారు. ఆ రోజు నేను ఫస్ట్ టైం మాట్లాడాను. నాకు అదొక ప్రౌడ్ మూమెంట్ అనమాట. పోలీస్ వాళ్ళ ముందు మాట్లాడగలిగాను అనేది. చిన్నతనంలో మనకు పోలీస్ అంటే చాలా భయం ఉండేది కదా, కానీ ఆ భయాన్ని అంతా పక్కకు పెట్టయితే మాట్లాడేసా ఫస్ట్ టైం. అప్పుడు చాలా చిన్న ఏజ్, కానీ మాట్లాడేసా. అదేంటో అండి, 6th మాట్లాడానా, క్లాసెస్ పెరిగే కొద్దీ ధైర్యం పెరగాలి కానీ నా రివర్స్ అయిపోయింది, ధైర్యం తగ్గేది. సరే, ఆ రోజు బాగా మాట్లాడాను అనే ఇంటెన్షన్తో క్లాస్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి ఈ అకేషన్స్లో అని నన్ను ఏం డిసైడ్ చేసేవాళ్ళు అనమాట. నేనైతే వెళ్ళేదాన్ని, ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని, కానీ భయం వేసేది అంతమంది జనాలను చూసి. ఇక క్లాసెస్ పెరిగే కొద్దీ అలాగే భయం పెరుగుతూనే వస్తూ ఉంది, కానీ తగ్గట్లేదు. ఆ రోజేమో అంత చక్కగా మాట్లాడాను, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని కాస్త మైండ్ మెచ్యూరిటీ వచ్చాక నన్ను నేను ఎగ్జామిన్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అందరినీ చూసి కాస్త ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో మేడమ్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళు నాలాగా ఒక లేడీయే కదా, లేకపోతే గర్లే కదా, అయినా వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, నేను ఎందుకు మాట్లాడకూడదు అని అప్పటి నుంచి కాస్త ధైర్యం తెచ్చుకొని ఒక 9th క్లాస్ నుండి అనుకుంటాను ప్రతి స్టేజ్ పై నేను మాట్లాడాను మా స్కూల్లో. నాకు ఐడియా ఉంది, ఏ అకేషన్ జరిగినా ఏ ప్రోగ్రామ్ జరిగినా మాట్లాడుతూనే వచ్చాను. మాట్లాడడం అయితే మాట్లాడుతున్నాను, కానీ ఏది పడితే అది మాట్లాడేస్తున్నాను. ధైర్యం అయితే వచ్చింది, కానీ ఆ సందర్భానికి తగ్గట్టు మాటలు అయితే నాకు రాలేకపోయాయి. ఇక ఇలా అయితే నేను మాట్లాడేది వేరే వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది అని నాకు బాగా అర్థమైంది. అప్పుడే డిసైడ్ అయ్యా, మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి, కానీ ఎలా నాకు అర్థం కాలేదు. నేను ఎలా ఫేస్ చేయాలి అనేది అర్థం కాలేదు. అన్ని రోజులున్న స్టేజ్ ఫియర్ ఒక టైప్ అయితే, ఇప్పుడున్న స్టేజ్ ఫియర్ ఇంకో టైప్. ఆ తర్వాత కొంతమంది సార్ వాళ్ళని నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అందులో మనకు ఫస్ట్ మాటలు అనగానే గుర్తుకొచ్చేది తెలుగు టీచర్ కదా. తెలుగు టీచర్కి మాటలు, తెలుగు భాష ఎంత గ్రిప్ ఉంటుందో మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక వాళ్ళని చూసా, క్లాస్లో ఆ పద్యాలు ఎంత వినసొంపుగా పాడతారు, ఆ కథలు ఎంత మైమర్పుగా చెప్తారు అనేది అర్థమైంది. ఇక వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా అన్నమాట. అలా అబ్జర్వ్ చేసి నేను చాలా విషయాలు అయితే తెలుసుకున్నా. అందులో ఫస్ట్ వచ్చేసి, మనం స్టేజ్ పై ఎక్కగానే సోది పెట్టకుండా, అలాగే స్ట్రైట్ పాయింట్కి కూడా పోకుండా ఫస్ట్ మొదలు పెట్టాల్సింది మంచి మాటలతో. సభకు నమస్కారం చేసే విధంగా మాటలు ఉండాలనే విషయం సభా నమస్కారం కంప్లీట్ అవ్వగానే మనం మంచి పోయెటిక్ వర్డ్స్ యూస్ చేయాలి. అక్కడే మనపై మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అన్న విషయం అయితే తెలుసుకుంటాం. మన మైండ్లో ఇంట్రడక్షన్ అనేది చాలా బాగా గుర్తుండిపోవాలి అండి. మనం ఒకరికి గుర్తుండాలి అంటే మనం మొదటగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళకు గుర్తుండిపోతాయి. ఇక మనం తీసుకున్న పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో అది మనకు మధ్యలో కాస్త అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఇంట్రడక్షన్ ఎప్పుడు మంచిగా ఉండాలి. ఇక మధ్యలో భాగం అనేది ఏదైతే ఉంటుందో దాని క్యారెక్టరిస్టిక్స్ కానీ ఫీచర్స్ కానీ దాని గురించి చెప్తున్నాము అంటే అందులో కొన్ని మిస్ అయిపోతాయి. మిస్ అయినా పర్లేదు, కానీ దాన్ని కంటిన్యూయేషన్ చేస్తూ ఉండాలి. అది కంప్లీట్ అవ్వగానే మనము డైరెక్ట్గా ముగింపుకు వెళ్ళకుండా, ముగింపు కన్నా ముందు మనం ఏం చేయాలి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న టాపిక్ ఒక సొసైటీ రిలేటెడ్ టాపిక్ అనుకుందాం.
ఆ సొసైటీ రిలేటెడ్ టాపిక్ కాబట్టి మన ముందు ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఒక క్వశ్చన్ వేసినట్లు ఉండాలి. మనం ముగింపు ముందు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా ఒక క్వశ్చన్ లాగా ఉండాలి. వాళ్ళని ఆలోచింప చేయాలి అన్నమాట. అలా చేస్తే మనం మాట్లాడిన మాటలకు ఒక పరిపూర్ణత అనేది వస్తుంది. ఇక చివరిలో ఆ టాపిక్ని ముగించాక చక్కగా జై హింద్ అన్నామంటే ఇక మనం మాట్లాడిన మాటలన్నీ చాలా బాగున్నాయని అర్థం. అప్పుడప్పుడు స్టేజ్పై వెళ్ళినప్పుడు కొన్ని భయాలు వేసేవి నాకు. నా జుట్టు బాగుందా, నా డ్రెస్ బాగుందా, నేను డ్రెస్ మంచిగా వేసుకున్నానా, ఎక్కడైనా చింగిపోయిందా, ఎవరైనా నా డ్రెస్ని అబ్జర్వ్ చేస్తున్నారా, ఇలాంటి భయాలు అనేవి నాకు చాలా వేసేవి. వాటిని ఎలా ఓవర్కమ్ చేశా అంటే స్టేజ్పై నేను మాట్లాడడానికి వెళ్ళే ముందు కంపల్సరీగా నీట్ డ్రెస్సింగ్ చేసుకునేదాన్ని. నీట్ డ్రెస్సింగ్ అంటే జిగేల్ మనీలా డ్రెస్సెస్ వేసుకోవడం కాదు, నీట్గా ఉండాలి. మన బాడీని ఎవ్వరూ అబ్జర్వ్ చేయొద్దు. మన మాటల్ని మాత్రమే వాళ్ళు అబ్జర్వ్ చేసేలాగా మన డ్రెస్సింగ్ ఉండాలి. ఇక్కడ ఒకటే కాదు, ఎక్కడికి వెళ్ళినా మనం నీట్ డ్రెస్సింగ్తో వెళ్తే కాస్త మన మీద గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఇక ఇదండి నా స్టేజ్ ఫియర్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను, నాకు ఎవరెవరు ఇన్స్పిరేషన్ ఈ విషయంలో అనేది ఈ విధంగా అయితే షేర్ చేసుకున్నాను. హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇదైతే ఫేస్ చేస్తూనే ఉంటాము. ఆ స్టేజ్ ఫియర్ అనేది ఏదో ఒక జెండర్కి సంబంధించినది మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఒక మనిషి బలంగా ఉన్నాడు, అతను ఏమైనా చేయగలడు అని మనం అనుకుంటాం. కానీ అతను ఏమైనా చేయగలగవచ్చు, కానీ స్టేజ్పై మాట్లాడలేకపోవచ్చు. లేకపోతే ఒక బక్క పల్చని మనిషి ఉన్నాడు అనుకోండి, వాడు అన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ నాలాగా ఒక వాగుడికాయలాగా వాగొచ్చేమో. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. అలాగే పలానా పని పలాని వ్యక్తి మాత్రమే చేయగలడు అని గుడ్డి నమ్మకంతో మాత్రం ఉండొద్దు. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం చదువుల్లో యావరేజే, కానీ ఇలాంటి విషయాలు డ్రాయింగ్లు, ఇలా ఎలక్యూషన్స్, ఎస్సే రైటింగ్స్ అంటే పిచ్చి మోజు ఉండేది అప్పట్లో. ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ముందుండొచ్చు. చదువులోనే అందరూ ఉంటారని లేదు, వీటిలోనే అందరూ ఉంటారని లేదు. వాటిలో కొంతమంది ఉంటారు, వీటిలో కొందరు అన్నింట్లో కూడా ఉంటారు. ఇంతే అండి, మన వరల్డ్ అంతా ఇలాగే ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.